ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, దానివల్ల మనకి కలిగేటువంటి లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేటువంటి టాపిక్ గురించి చెప్తాను. దీనిలో ఏంటంటే ప్రధానంగా మనకి గర్భం ధరించటం అనేది ప్రతి స్త్రీ యొక్క మాతృత్వాన్ని పొందేటువంటి ఒక అధికారంగా చెప్పాలి. అంటే బర్త్ రైట్ అని చెప్పి అంటారు. స్త్రీయే పిల్లల్ని కనగలిగేటువంటి శక్తిని కలిగి ఉంది. పురుషులకి సంతానోత్పత్తి సామర్థ్యం లేదు. అధికారికంగా వ్యవహరించినప్పటికీ సమాజంలో స్త్రీకే అటువంటి గురుతరమైనటువంటి బాధ్యత అనేది, సృష్టి నిర్ణయం అనేది ఆ విధంగా ఉండటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సంతానోత్పత్తికి సంబంధించి స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా అన్ని రకాలుగా సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఈ సామర్థ్యము అంటే ఏంటంటే ఇంట్రెస్ట్, ఎనర్జీ, అదే విధంగా వాళ్ళ యొక్క హార్మోన్స్ అన్ని కూడా ప్రాపర్ గా వర్క్ చేస్తూ ఉండాలి. హార్మోన్స్ యొక్క వర్కింగ్ క్యాపబిలిటీ బాగుంటే వాళ్ళ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి, స్త్రీ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి అండం, అదేవిధంగా పురుషుల నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి శుక్రము, ఈ రెండు కూడా ఆర్తవము, శుక్రము అని చెప్పి మనకి సాంస్క్రిట్ నేమ్స్ కింద చెప్పడం జరుగుతుంది. సో స్త్రీ పురుష బీజ సంయోగం వల్ల ఏర్పడేటువంటి దాన్ని జైగోట్ అని చెప్పి, జైగోట్ కొద్ది కాలంలోనే మనకి పిండంగా మారటము, పిండము మాసానుమాసికంగా 1వ నెలలో కొన్ని మార్పులు, 2వ నెలలో కొన్ని మార్పులు, 3వ నెల, 4వ నెల, 5వ నెల, ఈ విధంగా 9 నెలలు అనేది మనకి గర్భస్థ పిండం యొక్క కాల వ్యవధి కింద చెప్పబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడాను చిన్న అణువులాగా ఉండేటువంటి జైగోట్ దగ్గర నుంచి మహత్తు కింద మారేటువంటి ఒక బేబీగా బయటకు వచ్చేసరికి ఆడ మగ అనేటువంటి వ్యత్యాసాలు ఉంటాయి, కానీ తల్లికి మాత్రం లోపల ఉండంగా అది బేబీ అంటే తన యొక్క సంతానము కిందే ఉంటుంది. బయటకు వచ్చాక మనం చూసి జెండర్ కింద మనం లెక్క కడుతూ ఉంటాం. సో ఇక్కడ మనకి ఈ గర్భం గురించి, ఈ గర్భధారణ గురించి శాస్త్రంలో, ఆయుర్వేదిక్లో ఏం చెప్తున్నారంటే, మనకి గర్భాన్ని ధరించేటువంటి విధానాన్ని ఒక యజ్ఞం లాంటి పవిత్రమైనటువంటి కార్యం కింద చూడాలి అని చెప్పి చెప్పడం జరిగింది. మనకి చాలా సార్లు సినిమాల్లోనూ సోషల్ మీడియాలోనూ చాలా అమానుషంగా దీన్ని చిత్రీకరించడము, చూపించడము జరుగుతూ ఉంటాయి. యాక్సిడెంటల్ గా జరిగింది, దాన్ని తీసేయడము, లేదంటే అన్వాంటెడ్, నాకు ఇప్పుడు వద్దు, నేను డెవలప్ అవ్వాలనుకోవడము. ఈ విధంగా మనిషి ఏంటంటే తన యొక్క కోరిక మేరకు గర్భాన్ని ఉంచుకోవడము, తీసేయడము అనేటువంటి నిర్ణయాత్మక ధోరణిని ప్రదర్శిస్తూ రావడం వల్ల ఆ పాపం ఎలా పెరిగిపోయిందంటే, ఈ రోజున మనిషి తాను అనుకున్న సమయంలో సంతానాన్ని కలగలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. మనిషి తాను పెంచేటువంటి కుక్కకి, పిల్లికి, ఎలుకలకి, అదే విధంగా రకరకాలైనటువంటి లోయర్ యానిమల్స్ కి ఎటువంటి ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ లేవు. వాటంతా అవి యథేయంగానే కనేస్తున్నాయి పిల్లల్ని. కేవలం మనిషి మాత్రమే ఈరోజు ఇన్ఫెర్టిలిటీ అనేటువంటి ప్రాబ్లంతో హాస్పిటల్స్, అదే విధంగా వివిధ రకాలైనటువంటి స్వామీజీలు, జాతకాలు, రకరకాలు, ఒకటి కాదు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారు. సో అసలు ఈ ప్రయత్నం అనేది ఎంతవరకు సమంజసమైనది, ఎప్పుడు చేయాలి, ఎలాంటి ఏజ్ గ్రూప్ లో మనకి సంతానం అనేది ఈజీగా కలుగుతుంది అనేది గమనించినట్లయితే, మనకి స్త్రీలలో వచ్చేసి వయస్సు 20 ఏళ్ల పైబడి, పురుషుల్లో వచ్చేసి వయస్సు 25 ఏళ్లు పైబడి ఉన్నటువంటి స్త్రీ పురుషులిద్దరూ కూడాను సంతానాన్ని పొందడానికి అర్హులైనటువంటి వాళ్ళుగా సుశ్రుత మహర్షి తన యొక్క సుశ్రుత సంహితలో పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ ఇండివిజువల్స్ హూ ఆర్ ఫిట్ ఫర్
గెటింగ్ ప్రోజని, అంటే నెక్స్ట్ జనరేషన్ ని పొందేటువంటి అర్హతని వాళ్ళ యొక్క వయస్సుని ఆధారంగా చేసుకుని చెప్పడం జరిగింది. ఇక్కడ వయస్సుని ఎందుకు ఆధారంగా చేసుకున్నారంటే, స్టడీస్ ప్రకారం మనకి 20 ఏళ్లు పైబడినటువంటి స్త్రీలు, 25 ఏళ్లు పైబడినటువంటి పురుషులు వాళ్ళ యొక్క ధాతువులన్నీ కూడాను సప్తధాతు సారాత్మకం అని చెప్పి మనం చెప్పుకున్నాం చాలాసార్లు క్లాసుల్లో. రససారము, రక్తసారము, మాంససారం అని ధాతు సార పురుషుల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. సో ఆ విధంగా చెప్పుకున్నటువంటి సార పురుషుల్లో ప్రధానమైనటువంటి ఈ యొక్క గర్భాన్ని ధరించేటువంటి క్రమంలో మనకి ఉండాల్సినటువంటి పర్ఫెక్ట్ నేచర్ లోపల గర్భాశయం ఎలా ఉంటే దాన్ని క్షేత్రము అని చెప్పి అంటారు. క్షేత్రము అంటే ఏంటంటే, మనకి ఎలా అయితే ఓపెన్ ఫీల్డ్ పొలాలవి ఉంటే మనం వాటిని దున్ని మనం విత్తులు వేసి, అంటే నారు పెట్టావా నీరు పోసావా డైలాగులు ఉంటాయి కదా, ఆ విధంగా మనం వాటి కోసం ట్రై చేసి ఒక రోజుకి ఫలసాయం కింద సంతానాన్ని పొందడం జరుగుతుంది. క్షేత్రము మనకి గర్భాశయం అయితే, బీజము అనేది శుక్రకణంగా ఉంటుంది. మళ్ళా అంబు వచ్చేసి దానిలో వచ్చేటువంటి అండం, అంటే ఆర్తవం అని చెప్పి ఏదైతే అనుకున్నామో దాని కింద ఉంటుంది. సో ఈ విధంగా ఉండేటువంటి ఒక హోలిస్టిక్ అప్రోచ్, మనం ఎంత పవిత్రంగా అయితే నాట్లు నారేటప్పుడు, నారు పోసేటప్పుడు దేవీ దేవతల్ని కొలిచి పంట బాగా పండాలని అనుకుంటాము, అదే విధానంలో ఒక మంచి ముహూర్తం అది చూసి దీన్ని గర్భం ధరించడానికి సరైనటువంటి సమయం కింద మనకి శాస్త్ర ప్రమాణంతోనే వివాహానంతరం ఒక పర్టికులర్ సమయం చూసి మనని ఒక దగ్గరగా ఉంచడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ప్రతిదీ కూడాను క్యాలిక్యులేటెడ్ గా, ఎక్కడా కూడాను వేరే దీనిలోకి వెళ్లకుండా మ్యాథమెటిక్స్, ఆస్ట్రాలజీ, అదేవిధంగా శరీర ధర్మశాస్త్రము, వీటన్నిటిని కూడాను కూలంక్షంగా పరిశీలించి ప్రతి మనిషి కూడాను తన యొక్క సంతానాన్ని, వారసత్వాన్ని ఈ యొక్క భూమండలానికి ఇవ్వటానికి ఒక మంచి నిర్ణయం అనేది చేయబడుతూ మనం గమనించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ సంతానోత్పత్తికి సంబంధించి చూసినట్లయితే స్త్రీ పురుషులు ఇద్దరూ కూడాను దీనిలో ప్రధానమైనటువంటి భాగస్వాములుగా ఉంటారు. పురుషుల్లో వచ్చేసి ప్రధానంగా మనకి శుక్రకణాల యొక్క ఉత్పత్తి అనే దానిలో మార్ఫాలజీ అని చెప్పి అంటాం. ఒక మనిషిని చూసినప్పుడు అతను జుట్టుతో ఉన్నాడా, తెల్ల జుట్టు ఉందా, నల్ల జుట్టు ఉందా, ఉంగరాల జుట్టు ఉందా, బట్టతల అని ఎలా అయితే మనం ఒక మనిషి తల గురించి మాట్లాడతాము, అదే విధంగా మనిషి యొక్క శుక్రకణం గురించి కూడాను దానికి ముందు ఉండేటువంటి టోపీ, అంటే పెనట్రేషన్ పోర్షన్ ఈ విధంగా బాణం లాగా ఉంటుంది. ఆ విధంగా ఉండేటువంటి పోర్షన్ ప్రాపర్ గా బిల్డప్ అయి ఉందా, హెడ్లెస్ గా వస్తుందా, తల లేకుండా మనకి రాహుకేతువులు అంటాం కదా, సేమ్ అదే విధంగా హెడ్లెస్ గా పుడుతున్నాయా, ఓన్లీ తోకతోనే వస్తున్నాయా, లేదంటే హెడ్ ఉండి తోక లేదా, అంతా బానే ఉంది చచ్చిపోయినట్టు వస్తున్నాయా అంటే స్టిల్ బర్త్ అంటాం. బేబీలు కూడా పుట్టే వరకు పెరుగుతున్నట్టే ఉంటారు, సడన్ గా పుట్టాక బేబీ లోపల చనిపోయిందమ్మా అని చెప్పి బయట చెప్పడం జరుగుతుంది, దాన్ని స్టిల్ బర్త్ అని చెప్పి అంటారు. సో ఆ విధంగా మనకి శుక్రకణాలు కూడాను మొటైల్, ఇమ్మొటైల్, తర్వాత ఎజూస్పెర్మియా అసలు లేకపోవడము, ఆలిగోస్పెర్మియా కొంతగా ఉండడం, ఈ విధంగా మనకి డిఫరెంట్ టెర్మినాలజీస్ ని ఆధారంగా చేసుకుని మనకి రకరకాలైనటువంటి మేల్ ఇన్ఫెర్టిలిటీ కారణాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా వ్యారికోసీల్ అని, తర్వాత హైడ్రోసీల్ అని, టెంపరేచర్ వేరియేషన్స్ ని కలిగించేటువంటి కారణాల వల్ల కూడాను మనకి సంతానోత్పత్తికి సంబంధించినటువంటి శుక్రకణాల యొక్క జనరేషన్ మీద అది దెబ్బ కొడుతూ ఉంది. ప్రధానంగా మనని ఎవరైతే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లంతో ఆశ్రయిస్తూ ఉంటారో వాళ్ళల్లో మనం వీటన్నిటినీ కూడాను ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్, స్కానింగ్, అదేవిధంగా సెమెన్ అనాలిసిస్, తర్వాత టెస్టోస్టిరాన్ లెవెల్స్,
ఇలాగా మనకి మేల్ కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేసి వాళ్ళలో ఉండేటువంటి లోపాలని సరిచేయడం ద్వారా పురుషులు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కలిగే విధంగా మనం చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చేయటానికి అసలు ఎందుకని మనం ప్రయత్నం చేయాల్సి వస్తుంది? మనం చూస్తూ ఉన్నాం, ఆవులు, గేదెలు, కుక్కలు, మేకలు ఇవన్నీ కూడాను ఎటువంటి ఇన్ఫెర్టిలిటీ టాబ్లెట్లు, అశ్వగంధ టాబ్లెట్లు, లేదా గోల్డ్ కలిపిన మెడిసిన్స్, సిద్ధమగ్ర ధ్వజాలు వాడకుండానే సంతానాన్ని కలగగలుగుతున్నప్పుడు అవి బయట ఉంటున్నాయి, ఎండకి ఎక్స్పోజ్ అవుతున్నాయి, వానకి తడుస్తున్నాయి, చలికి వణికిపోతున్నాయి. మనం ఏసీ రూముల్లో ఉంటున్నాం, మనం శుభ్రంగా లగ్జరియస్ కార్స్ లో తిరుగుతాం, బైక్స్ ఉన్నాయి, మనకి చెప్పులు ఉన్నాయి కాళ్ళకి వేసుకోవడానికి, పైన వేసుకోవడానికి దుస్తులు వాడుతున్నాం. ఇన్ని రకాల సొఫిస్టికేటెడ్ గా ఉన్న మనిషి మందులు లేనిదే మగవాడిగా నిరూపించుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. లోయర్ యానిమల్స్ మాత్రం వాటి యొక్క సహజ జీవన శైలిలో భాగంగా ఒక పీరియడ్, ఒక సీజన్ రాగానే సంతానోత్పత్తిని చేయడానికి వాటిని అవి నిరూపించుకుంటా ఉంది. కానీ మనిషి మాత్రం తన నిరూపణ చేసుకోవడానికి అనుక్షణము అహర్నిశలు కష్టపడి ప్రయత్నం చేస్తే తప్ప ఈ రోజుల్లో సంతానం అనేది కలగటానికి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇక స్త్రీల విషయానికి వస్తే గనక ప్రధానంగా మనకి రజస్వల అయినటువంటి స్త్రీ 20 ఏళ్ళు వచ్చేసరికి రజస్వల తరువాత వచ్చేటువంటి రజస్వల ఋతుక్రమ మార్పులు, అంటే ఇర్రెగ్యులారిటీ ఇన్ పీరియడ్స్. కొంతమంది ఇప్పుడు ఎలా ఉన్నారంటే పీరియడ్ అటైన్ అవుతున్నారు, బేబీ గర్ల్ అటైన్ అయిన తర్వాత వాళ్ళు నార్మల్ గా మంత్లీ వన్స్ ఏదైతే మెన్స్ట్రువేషన్ అనేది సైకిల్ ప్రకారం రావాలో ఆ వచ్చేటువంటి దాన్ని పట్టించుకోవట్లేదు. ఎంతలా పట్టించుకోవట్లేదంటే, ఓకే చిన్నపిల్ల తొందరగా మెచ్యూర్ అయిపోయింది, మనం ఇప్పుడే పట్టించుకోవాల్సిన పని లేదు, ఇప్పుడు కదిలిస్తే అనవసరంగా తను మెయింటైన్ చేసుకోలేదేమో, మనం ఒక 15 ఇయర్స్ కాలేజీ కొంచెం మనం బయటికి పంపించేటప్పుడు, చదువుల నుంచి బయటికి పంపించేటప్పుడు తనకి చెప్పి పంపిద్దాం అని ఆలోచిస్తున్నారు. మరికొంతమంది అయితే ఆ ఇదంతా కామన్ అయిపోయింది ఈ రోజున, 13 ఇయర్స్ కి మెచ్యూర్ అయినా కూడాను 15-16 ఇయర్స్ తర్వాత రెగ్యులారిటీ ఆఫ్ మెన్స్ట్రువేషన్ ఉంది అని చెప్పి అనడం జరుగుతుంది. వాస్తవంగా ఇలాగ వదిలేసినటువంటి కేసెస్ లో దాదాపు చాలా కేసుల్లో మనం గమనిస్తున్నది ఏంటంటే ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, హెచ్బి పర్సంటేజ్ లో డిఫరెన్సియేషన్ ఉంటుంది, రెండోది పీసీఓడి ప్రాబ్లం అనేది కనబడుతోంది. సో ఆ విధంగా మనకి మెన్సెస్ కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కారణాల్లో డెఫిషియన్సీస్ కొన్ని ఉంటే, డిఫెక్ట్స్ కొన్ని ఉంటున్నాయి. సో ఆ విధంగా డెఫిషియన్సీ డిఫెక్ట్ల మధ్య వ్యత్యాసము ఎప్పుడు బయటపడుతోంది అంటే వీళ్ళకి పెళ్లి చేసిన తర్వాత ఎందుకని సంతానాన్ని కలగట్లేదు అని అప్పుడు తెలుసుకుంటున్నారు. సో అప్పటికే చాలా రోగం అనేది ముదిరిపోయిన కండిషన్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇది నేను భయపెట్టడానికో లేదంటే గనక మిస్డైరెక్ట్ చేయడానికో ఇవన్నీ చెప్పట్లేదు. మనకి స్త్రీ సంతానాన్ని పొందడానికి ఎప్పటి నుంచి అయితే రజస్వల అయిందో అప్పటి నుంచి కూడాను రజస్వల నియమాలు అని చెప్పి ఆయుర్వేదిక్ లో క్లియర్ గా చెప్పబడ్డాయి. దానిలో ప్రధానమైనదే రెస్ట్ ఇవ్వటము. ఆ 3 రోజులు ఎటువంటి భారమైనటువంటి పనులు చేయకుండా, శరీరానికి అలసట కలగకుండా వాళ్ళు రెస్ట్ లో ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో అసలు ఆ రెస్ట్ అనేది ఎందుకండి అంటే, మనం వెళ్తూ ఉంటాం, చిన్న గాయం అవుతుంది కాలికి, రక్తం కారుతూ ఉంటుంది. ఆ రక్తం కారుతున్నటువంటి గాయానికి బ్యాండేజ్ వేసుకోవడానికి కూర్చుంటాం కొంతసేపు. ఆ రోజు ఏదో పని ఉంటుంది, పని ఉంది కదా అని చెప్పి తిరుగుతామా, కాలికి దెబ్బ తగిలింది కదా అని ఆగిపోతామా? కాలికి దెబ్బ తగిలింది అనే ఉద్దేశంలో మాక్సిమం పనిని అవాయిడ్ చేసి రెస్ట్ అనేది తీసుకుంటాం. అటువంటిది శరీరంలో ఒక పోర్షన్, గర్భాశయం అనేది బయటికి కనపడకపోవచ్చు, లోపలంతా కూడాను పచ్చిగా ఉండి సుమారుగా మన గుప్పిడి అంత ప్రదేశము లోపల పక్కన అంతా కూడాను తన యొక్క లేయర్స్ అన్ని ఊడిపోయి పాము ఎలా అయితే కుబుసం విడుస్తుందో
ఆ విధంగా లోపల ఉన్నటువంటి లేయర్స్ అన్నిటినీ కూడాను ఊడపీక్కుని మనకి ఈ యుటరస్ నుంచి యోని మార్గం గుండా ఈ యొక్క ఋతుస్రావం జరగడం జరిగింది. సో ఆ ఋతుస్రావం జరిగేటువంటి క్రమంలో వాళ్ళు ఫీల్ అయ్యేటువంటి పెయిన్, వాళ్ళ యొక్క మెంటల్ సైకలాజికల్ కండిషన్ అండ్ వాళ్ళకు ఉండేటువంటి ఎనర్జీ లెవెల్స్, ఇవన్నీ కూడాను రెగ్యులర్ తో పోలిస్తే దాదాపు 50% కంటే మినిమైజ్ అయిపోతాయి. అటువంటి మినిమైజ్డ్ కండిషన్ లో బాడీని కనుక మనం కష్టపెడుతూ ఉంటే బాడీలో డిఫరెంట్ పార్ట్స్ మీద దాని బ్యాడ్ ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి. ప్రధానంగా గర్భసంచికి సంబంధించి వాళ్ళకి సంబంధించి ఆ 3 రోజులు రెస్ట్ ఇవ్వకపోతే మనం ఈ రోజు ఫేస్ చేస్తున్నటువంటి రకరకాల సిస్ట్లు, ఫైబ్రాయిడ్లు, అదేవిధంగా పీసీఓడి ప్రాబ్లమ్స్, ఫాలోపియన్ ట్యూబ్స్ లో బ్లాకేజెస్, తర్వాత సెర్విక్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, సెర్విక్ వాల్స్ కి సంబంధించినటువంటి నెపోథియన్ సిస్ట్ లాంటివి, ఇవన్నీ కూడాను మనం రెగ్యులర్ గా పెళ్లి జస్ట్ అలా అయినటువంటి వాళ్ళల్లోనూ సంతానం కోసం మాత్రమే చూడటం జరుగుతుంది. గమనించండి, మెన్సెస్ అవ్వట్లేదు అనేటువంటిది ఒక క్రైటీరియా కింద అసలు ఎవరు తీసుకోవట్లేదు ఈ రోజు. 2 మెన్సెస్ లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయంటే నాకేదో సంథింగ్ అవుతోంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నాకు హార్మోన్ టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేశారు అన్నట్టే ఉంది తప్ప ఎప్పటి నుంచి దీనికి బీజం పడింది, ఎటువైపు వెళ్తున్నాం మనం అనేటువంటి దాన్ని మాత్రం ఎవరు గ్రహించట్లేదు. సో దానికి ఆయుర్వేదిక్ లో చెప్పేటువంటి నియమాలు ఏంటంటే ప్రధానమైనటువంటిది రెస్ట్. అందుకనే కేరళ గవర్నమెంట్, మామూలుగా గవర్నమెంట్స్ అన్ని కూడాను మెటర్నిటీ లీవ్స్ ఇచ్చాయి. అంటే గర్భస్థ శిశువుతో ఉన్నప్పుడు వివిధ రకాలైనటువంటి ఎన్విరాన్మెంట్స్ లో పనిచేసేటువంటి స్త్రీలకి టెరటోజెనిసిటీ, పిల్లలకి ఆ రేడియేషన్ ఎక్స్పోజర్, ఎక్స్రే తీసే దగ్గర కానీ లేదంటే ఇంకేదన్నా కెమికల్ ఎక్స్పోజర్ వల్ల కానీ రేడియేషన్ అనేది జనరేట్ అయితే ఆ రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల ఈ పిల్లల్లో అంగవైకల్యం అనేది వస్తూ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మెటర్నిటీ లీవ్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పుడు అట్ ప్రజెంట్ మనకి ఈ యొక్క మెన్స్ట్రువేషన్ పీరియడ్ ని, మెన్సెస్ ని దృష్టిలో పెట్టుకుని కేరళ గవర్నమెంట్ మెన్స్ట్రువల్ లీవ్స్ అనేది కూడా శాంక్షన్ చేయటం చాలా గొప్ప విషయం. ఆయుర్వేదాన్ని పాటించేటువంటి విధానంలో ఇది చాలా ఉత్తమమైనటువంటి విధానం. ఎందుకని అలా చెప్తున్నానంటే మనం క్లాసెస్ రోజు చెప్తానే ఉంటాం, నేను చెప్తానే ఉంటాను, మీతో పాటు నేను కూడా కొన్ని పాటించట్లేదు, పాటిస్తాను అనుకోండి. పాటించినప్పుడు కలిగేటువంటి ఆనందం, పాటించినప్పుడు కలిగేటువంటి దుఃఖము చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటాం, మన యొక్క ప్రాబ్లమ్స్ అనేవి తగ్గవు. సో మనకి బెనిఫిట్ ఏంటి అనేది ఆలోచిస్తే ఫైనల్ గా మనకు కనపడుతున్న ఏకైక మార్గం ఏంటంటే మనం ధర్మబద్ధంగా నడుచుకోవాలి. శరీరానికి సంబంధించిన ధర్మం ఏంటి అంటే కనుక శరీరము ఒక పరిస్థితిలో ఏ విధంగా ఉండాలి అని చెప్పి శాస్త్రంలో చెప్పబడిందో దాని ప్రకారం నడుచుకోవడమే శరీరానికి సంబంధించినటువంటి ధర్మము. సో కాబట్టి మనకి పిల్లలు, లేడీస్ ముఖ్యంగా 13 ఇయర్స్ అబౌవ్ ఉండేటువంటి వాళ్ళందరూ కూడాను స్కూల్ కి సంబంధించినటువంటి సెలవుల గురించి కానీ, ఎడ్యుకేషన్ పాడైపోతుందని కానీ, లేదంటే టీవీలో చూపించారు కదా యాడ్స్, దాని ప్రకారం మనం వాటిని సేఫ్టీని పెట్టేసుకుని మనం ఎలా అయినా ఆడొచ్చు, ఎలా అయినా తిరగచ్చు అని మాత్రం భ్రమపడితే ఖచ్చితంగా అది మీ యొక్క గర్భాశయాలకి, వాటి యొక్క విలువలకి, అంటే వాటి యొక్క కెపాసిటీకి చాలా హాని కలిగించేటువంటి ఒక నిర్ణయాన్ని మీరు తీసుకున్న వాళ్ళు అవుతారు. ఇంకొకటి ఏం చెప్పారంటే ఏ విధంగా పడితే ఆ విధంగా మనం ఆ సమయంలో ఉండకూడదు, సరైనటువంటి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రధానంగా పులుపు, మసాలాలతో కూడినటువంటి పదార్థాలు, బాగా కళ్ళ నుంచి నీరు, అదేవిధంగా నోరు బాగా మండేటువంటి పదార్థాలు తీసుకోకూడదని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి అన్నారంటే కాల్షియం అధికంగా ఉండేటువంటి నువ్వులుండలు, పాలు, నెయ్యి తదితర పదార్థాలు ఎక్కువగా తీసుకోమని చెప్పారు. అదేవిధంగా పప్పు లాంటి ప్రోటీన్ పదార్థాలని కొంచెం అధిక ప్రమాణంలో తీసుకోమని చెప్పారు. ఆకుకూరలు లాంటివి,
తొందరగా హిమోగ్లోబిన్ తొందరగా పుట్టేటువంటి పదార్థాలని తీసుకోమని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనకి డైట్ అనేది చాలా సింపుల్ గా ఈజీలీ అవైలబుల్ ఫర్ ఎనీ ఇండివిజువల్, రిచ్ పూర్ అనేది భేదం లేకుండా అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి ఆహారాన్ని ఈ ఋతుక్రమంలో సజెస్ట్ చేయడం జరిగింది. సో ఎక్కువ హెవీగా ఉండేటువంటి పదార్థాలు కాకుండా మీడియం గా ఇంకా తక్కువగా ఉండేటువంటివి, తొందరగా జీర్ణమయ్యేటువంటివి, లిక్విడ్ క్వాంటిటీ అధికంగా ఉండేటువంటివి, హీమోపోయిటిక్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నటువంటి ఆహారాలు, కాల్షియం రిచ్ ఉన్నటువంటి పదార్థాలు, అదేవిధంగా యాంటీ స్పాజ్మోడిక్ గా పనిచేసేటువంటి పదార్థాలు అంటే మనకి ఈ జీలకర్ర, వామ్, ఇంగువ ఇటువంటివి కొంచెం వేసినటువంటి పదార్థాలని వీటి సమయంలో తీసుకుంటే కనుక బహిష్టులకి నొప్పి అని చెప్పి అనటం అనేది ఈరోజు బాగా ఎక్కువ అయిపోయింది. అంటే డిస్మెనూరియా అని చెప్పి అంటారు. మీలో ఎంతమందికి తెలుసు మనకి రికార్డ్ అయ్యేటువంటి ఆత్మహత్యలు, డిస్మెనూరియాతో ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి మీలో ఎంతమందికి తెలుసు? అంటే సాధారణంగా ఒక గర్ల్ ఎప్పుడన్నా సూసైడ్ చేసుకుంది అంటే సాధారణంగా ఇప్పుడు అందరూ కూడాను ఏదో సంథింగ్ ఉండుంటుంది, పడుండదు, లేదంటే ఫెయిల్ అయి ఉంటుంది, రకరకాల కారణాలు ఆలోచిస్తారు తప్ప ఎప్పుడు కూడా తను ఫీల్ అయ్యేటువంటి డిసీజ్ గురించి మాత్రం ఆలోచించదు. అటువంటి డిసీజెస్ లో చాలా ముఖ్యమైనటువంటిది ఈ డిస్మెనోరియా. డిస్మెనోరియా అనేది సాధారణంగా నార్మల్ ఇండివిజువల్స్ లో అయితే ఆఫ్టర్ డెలివరీ, అదే విధంగా ఆఫ్టర్ మ్యారేజ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. దానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఆ పాత్వే ఏదైతే ఉందో, సర్వైకల్ కెనాల్ అనేది ఏదైతే ఉందో డైలేట్ అయి ఉండడం. రెండోది ఏంటంటే గర్భాశయం పెరిగి ఆ బేబీ బయటికి రావడం వల్ల ఆ వే అంతా కూడాను నీట్ గా తయారైపోవడం వల్ల, ఈ రెండు కారణాల వల్ల ప్రధానంగా డిస్మెనోరియా అనేది తగ్గుతుంది. ఈ కారణం కాకుండా లోపల ఉండేటువంటి మజిల్స్ సెక్రెట్ చేసేటప్పుడు స్పాజం కి గురవుతాయి. మీరు ఎప్పుడన్నా ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఆ వేలు దగ్గర ఒక రకమైనటువంటి తిమ్మిరి, నొప్పి, పోటు అనుభవిస్తారు కదా, అటువంటి పెయిన్ కొంత 10 టైమ్స్ అధికంగా గర్భాశయం దగ్గర ఆ రోజు ఆడపిల్లలు అనుభవించడం జరుగుతుంది. సో ఆ విధంగా డిస్మెనోరియా అనేది చాలా మేజర్ ఇష్యూ ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి సింపుల్ టిప్స్ ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు మధురమైనటువంటి ఆహారాలు 4 రోజులు ముందుగా, పీరియడ్స్ కి 4 రోజులు ముందుగా తీసుకోవడం, అదేవిధంగా నువ్వులుండలు, పాలు, ఆకుకూరలు, బెల్లము ఇటువంటి ఐరన్, కాల్షియం, ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవాలి. మనకి ఇక్కడ పోయేది మజిల్ లేయర్స్, అదేవిధంగా బ్లడ్, తర్వాత కాంట్రాక్షన్స్, రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి కాల్షియం ఫంక్షనల్ గా ఉపయోగపడే ఉంటాయి. సో ఆ విధంగా మనకు ఉపయోగపడేటువంటి వస్తువులు అన్ని కూడా తీసుకోవడం ద్వారా డిస్మెనోరియాని ఈజీగా మనం ఎలిమినేట్ చేయొచ్చు. అదేవిధంగా డిస్మెనోరియా సమస్య అనేది తీరిపోతే గనక 90% పొందకుండా స్త్రీల యొక్క గమనం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఋతుక్రమం గనక ప్రాపర్ గా జరిగితే గనక స్త్రీలు గర్భాన్ని ధరించడానికి పర్ఫెక్ట్ గా ఉండేటువంటి గర్భాశయం క్షేత్రాన్ని కలిగి ఉంటారు. సో ఇంత చెప్పిన రీజన్ ఏంటంటే గర్భం అనేది చాలా పవిత్రమైనటువంటి స్థలం. అందుకే మనకి దేవాలయాల్లో కూడా గర్భాలయము అని చెప్పేటువంటి పేరే పెట్టారు. సో ఆ విధంగా మనకి అటువంటి పవిత్రమైనటువంటి స్థలాన్ని ఎంతో హైజెనిక్ గా, పర్ఫెక్ట్ గా, హెల్దీగా ఉంచుకోవడం అనేది ప్రతి స్త్రీ యొక్క గురుతర బాధ్యత. సో దానికనే మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి ఫుడ్ ఐటమ్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి పిల్లల్ని ఎదిగే వయసు నుంచే గనక కంట్రోల్డ్ గా మెన్సెస్ అనేది మంత్లీ అయ్యేట్టు చూస్తే గనక ఎటువంటి ఇన్ఫెర్టిలిటీ సెంటర్ గడప తప్పకుండా కేవలం డెలివరీ కోసం మాత్రమే మనం హాస్పిటల్ గడప తొక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పురుషులకి చెప్పినట్టు మనకి ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి హీట్ ఎన్విరాన్మెంట్స్ అనేవి కంట్రోల్ చేసుకోవడం, అధికమైనటువంటి బరువులు అలాంటివి ఒక్కడే ఎత్తకుండా ఉండడం, ఈ విధంగా చేసేటువంటి క్రియల వల్ల
టెస్టిస్ దగ్గర పడేటువంటి ప్రెషర్, హెర్నియా, హైడ్రోసిల్, వ్యారికోసిల్ లాంటి సమస్యలు రాకుండా చూసుకోవడం. రెండోది, ఈ ల్యాప్టాప్స్ లాంటివి హీట్ తో ఉండేవి దగ్గర పెట్టుకుని, కొలివి దగ్గర పనిచేసే వాళ్ళు షీల్డ్స్ లాంటివి పాటించకుండా దగ్గరగా వెళ్ళి వేడికి పనిచేయడం. ఇటువంటి కారణాల వల్ల ప్రధానంగా మనకి శుక్రకణాలు చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్, స్మోక్, పాన్, గుట్కా, ఖైనీ ఇట్లాంటివన్నీ కూడాను, టొబాకో ఉత్పత్తులన్నీ కూడాను స్పెర్మ్ ని చంపేసేటువంటి వాటిగా ఉంటాయి. సో కాబట్టి ఇన్ఫెర్టిలిటీ అనేటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. సో ఇప్పటి వరకు మనం ఒక లెవెల్ వరకు చెప్పుకున్నాం, హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటే ఏం చేయాలి.